అరే, చాలా కరెక్ట్గా చెప్పారత్తయ్యా. ఇప్పుడు అమూల్య మా ఇంట్లోనే ఉంది. మా అమూల్య మీ ఇంట్లో ఉండడం ఏంటి? మా అమూల్య తులసి పాండ్రగడి గుడికి వెళ్ళింది. నా మనవరాలకు ఒంట్లో బాగోకపోతే ఆ గుడిలో తులసి ఆకుల రసం పట్టిస్తే పాప కోలుకుంటుందని ఆ తులసి ఆకులు తీసుకురావడానికి వెళ్ళింది. అయినా మీ ఇంటికి ఎందుకు వస్తుంది? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అయ్యో అత్తయ్య, మీ అమూల్య తులసి పాండురంగడి గుళ్ళో లేదు. మీ అమ్మాయి మా ఇంట్లో మా అందరి మీద పెత్తనం చలాయిస్తూ ఉంది. అమూల్య ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నిరాహార దీక్ష చేస్తుంది కదా. అమూల్య వచ్చి మా అమ్మ చేత నిరాహార దీక్ష మాన్పించింది. ఇప్పుడు మా అమ్మ తిరిగి మామూలు మనిషి అయ్యింది. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళనని మా అమ్మకు అమూల్య మాట కూడా ఇచ్చింది. మీకేమో తులసి పాండురంగడి గుడికి వెళ్ళినట్టు అబద్ధం చెప్పుంటుంది.